అయ్యా నన్ను కొట్టకండి అయ్యా. అయ్యా పిల్లలా కలవండి అయ్యా. అయ్యా నన్ను బాధండ్రా. ఆడి ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగలకూడదు. ఈ పులి పిలకనే అవమానిస్తావా? నువ్వు బతకవురా. ఎరగదీయండ్రా వాణ్ణి. అయ్యా క్షమించండి అయ్యా. చిట్టిలింగం తెలియక తప్పు చేశాను. ఇంకెప్పుడు ఎవరికి గుడ్డు సున్నా వేయనయ్యా. పిల్ల జల్లా ఉన్నవాడిని. అయ్యా నాకు గుండు సున్నాలు వేసినప్పుడు నీకు పిల్లలు ఉన్నారన్న సంగతి గుర్తుకు రాలేదా? గుండు సున్నాలు వేసిన ఆ చెయ్యిని ముందు విరిచేయండి రా. అయ్యా మీరు తప్పుగా రాశారయ్యా. నన్నేం చేయమంటారయ్యా? నేను తప్పుగా రాశానా? మన దేశ రాష్ట్రపతి ఎవర్రా? ప్రణబ్ ముఖర్జీ అయ్యా. మరి పోయిన పరీక్షలప్పుడు ప్రతిభా పాటిల్ అని చెప్పు. అప్పుడు రాష్ట్రపతి ఆమెనయ్యా. ఇప్పుడు ఈయనయ్యా. ఆవిడ మారితే అది నా తప్పట్రా. వీణ్ణి చావ బాధండ్రా. ఏంట్రా కొట్టడం? మక్కలు ఎరగదీయండి. పంతులు గారిని పట్టుకుని ఎరగదీత్రావే. ఏం చేసినాడు రాడు? తాతయ్య వీడు నాకు పరీక్షలో గుండు సున్నా వేసి మన వంశ చరిత్రని గుండు సున్నా చేసేశాడు. రే వాడి గుడ్లు పీకేయండ్రా. పులి ఏమేం చెప్పాడు? అవన్నీ జాయింట్లు ఊడబెరికి వాడి షేప్ ను మార్చేయండిరా. రే దున్నపోతా, పందిలాగా బలిసావు కదరా. పాఠాలు చెప్పే మాస్టర్ని ఇలా కొట్టిస్తావా? నువ్వు బాగుపడతావా? అమ్మా మన వంశంలో మొగాళ్ళ ముందు ఆడవాళ్లు నోరు తెరవకూడదన్న విషయం నీకు తెలియదా? పో లోపలికి. అరచి అడవి దున్నలాగా పెరిగావు. కొంచెం కూడా బుద్ధి లేదా? మర్యాద లేకుండా మాట్లాడావో మధ్యాహ్నం తినే భోజనంలో విషం పెట్టి చంపేస్తాను. మొరటు సచ్చినోడా. అర్ని అన్నంత పని చేస్తుంది. అరే రే ఆ ముసలాన్ని వదిలేయండిరా. రే పంతులో తిరిగి చూడకుండా పారిపో. ఇక నేను ఈ ఊర్లోనే ఉన్నయ్యా. నేను వెళ్తానయ్యా. రే దరిద్రపు సచ్చినోడా, బడికి టైం అయింది, వచ్చి తగలేడు. రే లింగం, నీ పెండ్లం నిజంగానే నీ బిడ్డను తిడతాందా లేక ఆడి సాకుతో నన్ను తిడతాందా? అయ్యో నా గురించి తెలిసి కూడా ఎంత మాట అనేసారు మావయ్య గారు. మీరు నాకు నిత్యం కలిసి దైవం లాంటి వారు. నేను తిట్టింది ఈ చిన్న దున్నపోతునేనండి. మావయ్య గారు కాఫీ ఏమైనా తాగుతారా? సరే సరే త్వరగా పట్టరా. గాడిద పాలతో కలపనా లేక ఆవు పాలతో కలపనా? నువ్వు కాఫీయే కలపక్కర్లేదమ్మా. సరే మావయ్య గారు. అయ్యా ఈరోజు మంచి రోజు, పూజకి మీరు వెళ్ళొచ్చు కదయ్యా. భక్తి మనసులో ఉండాలరా. అయితే ఇంట్లోనే ఉండొచ్చు కదయ్యా. నేను ఎందుకు వచ్చాను తెలుసా? వీళ్ళని ఓ కంట కనిపెట్టడానికి. బయటికి వెళ్ళినప్పుడు మా పెద్ద తాతయ్య భార్య మా నానమ్మ కలుసుకోకుండా ఉండడానికి కూడా నన్ను పంపించాడు మా తాతయ్య. మనం కలుసుకున్న విషయం ఇంట్లో ఎవరు? అలాగే నాకు తెలిసిపోయింది. ఈ సిఐడి చిట్టిలింగం కళ్ళు కప్పి ఎవ్వరు తప్పించుకోలేరు. నానమ్మ నీకు వీడతో ఏం పని? అది కొండ ఎలా అయ్యా పెద్దవాళ్ళతో అలా మాట్లాడే లెక్కలు రాయడానికి వచ్చినోడివి. నీకు ఇక్కడేంట్రా పని? మా రెండు కుటుంబాల మధ్య రగులుతున్న పగ గురించి నీకే తెలుసురా. మా తాతయ్యకి విషయం తెలిస్తే 10 తలలు తెగి పడతాయి, నీ తలతో సహా. రే చిట్టిలింగం, తాతయ్యతో గనక చెప్పావో ప్రసాదంలో పురుగుల మందు కలిపి చంపేస్తాను. ఆ తర్వాత మాట్లాడడానికి కూడా ఉండవు. వెళ్ళి బండ్లో కూర్చో. జరగరా. ముందు సిఐడి ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలి. తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు, వీడికి అన్ని వాళ్ళ తాతయ్య పోలికలు వచ్చాయి. వీడెప్పుడు మారుతాడో తెలియట్లేదు. పర్వాలేదు వదిలే, చిన్నపిల్లాడు కదా, పోను అర్థం చేసుకుంటాడు. నువ్వేం బాధపడకు. రే బాలు, నిన్న నేను టీవీలో స్పైడర్ మ్యాన్ సినిమా చూసారా? సూపర్ గా ఉంది. స్పైడర్ మ్యాన్ నిజంగా గ్రేట్ రా. ఏంట్రా స్పైడర్ మ్యాన్ గ్రేట్? అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్ మ్యాన్ బాల్ మ్యాన్ అట. వాళ్ళందరికంటే పైన ఒకడున్నాడు, టైగర్ మ్యాన్. ఏంట్రా నువ్వు అని అడుగుతున్నారు? స్పైడర్ మ్యాన్ ఎప్పుడైనా మీకు చాక్లెట్లు కొనిచ్చాడా? లేదు కదా, నేనేగా కొనిస్తోంది. అందుకని ఈ రోజు నుంచి పొగిడితే ఈ టైగర్ మ్యాన్ నే పొగడాలి. నా ముందు ఇంకెవరినైనా పొగడడానికి ప్రయత్నించారో ఆ పంతులకు పట్టిన గట్టే మీ అందరికీ పడుతుంది. అండర్స్టాండ్? అందరూ ఇళ్ళకి వెళ్ళండి. స్పైడర్ మ్యాన్ అట, స్పైడర్ మ్యాన్. ఎరా డిప్ప అంచెలా ఉంది? సూపర్ అయ్యా. గొడుగు నీకు కదా నాకు. దాన్ని పట్టుకుండ్రా. వెళ్ళండి రా. వదలొద్దు దాన్ని, వదలొద్దు దాన్ని.
ఎక్కడికే వెళ్తున్నావు? ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావే? ఆగవే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకుని తిడతానే. ఆగవే. పరిగెత్తలేకపోతున్నానే, సన్నపడిపోతున్నానే. ఇంతలో ఎడిపోయింది. లొకేషన్ ఏంటి ఎంత భయంకరంగా ఉంది? టపీమని ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. ఏయ్, ఎవర్రా నువ్వు? స్పైడర్ మ్యానా? మా ఊర్లో నీకేం పనరా? అరే, నువ్వు గొప్పడు వాళ్ళక నేను గొప్ప తెలుసుకోవడానికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళాడు? గాల్లో తేలిపోతున్నానే. అనా వదిలేండా వదిలేండా అనా వదిలేడా? వదిలేమంటే ఇలా వదిలేస్తావేంటన్నా? అమ్మా అమ్మా అయ్యయ్యో స్వామి, మళ్ళీనా? ఇంక నుంచి పెద్దవాళ్ళతో మర్యాదగా నడుచుకోవాలి, అర్థమైందా? ఎందుకు స్వామి? నీ పిల్లక కత్తిరించబోతాను. స్వామి, ఆ పని మాత్రం చేయకు. ఇది పిలక కాదు, మా వంశ గౌరవం. చెప్పా నా పిలక పోయిందే. నానమ్మా, నన్ను ఆశీర్వదించినానమ్మా. నాన్నా, నూరేళ్ళు చల్లగా ఉండాలి నాన్న. అమ్మా, నువ్వు ఆశీర్వదించమ్మా. ఏంట్రా ఇది? బడికి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా సరేనమ్మా. రేక, మీ మేనల్లుడు చాలా గట్టోడ్రా. పోయిన వారం కట్టిన పన్ను కన్నా ఈ వారం 30,000 తక్కువ కట్టాడు. అవును కదరా లింగం? అవునాయనా. ఏక, నీకన్నా మీ అక్క కొడుకే ఎంతున్నాయం. ఇక నుంచి నీ బతుకంతా ఆడి దగ్గర అస్టంటే. నువ్వు సరిగ్గా చెప్పావురా లింగం. పులి తాతయ్య, అదేంద్రా విధవలాగా తలగా తుండు కట్టేవేంది? అది తాతయ్య, జలుబు చేసింది తాతయ్య. చెవుల్లో గాలి ఎడకూడదని కట్టుకున్నా. సరే సరే సరే, పో 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 పో. చచ్చిన తుండు తీయకూడదు. పనిచేసే టైంలో ఇలా నిద్రపోతున్నారంటే. ఆఫీసే అవలంతలతో నిద్రపోతుంది. మీకు ఇంతకైనా కంపెనీలో జీతాలు ఇచ్చేది? ఈ వారం డెలివరీ కావాల్సిన ప్రాజెక్ట్స్ ఇంకా డెలివరీ కాలేదు. ఇదేనా మీరు పనిచేసే విధానం? ఒక్కో సెకండ్కి డబ్బయ్యా. ఒకే రోజు 50 మంది లీవ్ పెట్టారు. ఏం రీజన్ చెప్తారు? సారీ సార్, నేను చెక్ చేసి చెప్తాను సార్. నువ్వేంటే చెక్ చేసేది? నేను ఒక్కోటి చూపిస్తాను చూడు. ఇది లాస్ట్ వీక్ రికార్డ్ అయింది. ఇంతకు ముందు ఎంత హార్డ్ వర్క్ చేసే స్టాఫ్ వీళ్ళంతా ఆవలింతలతో అందరినీ నిద్రపుచ్చేశాడు. ఇది నిన్నొచ్చింది. కరెంట్ ఫుటేజ్ చూస్తావా? చూడు, అమ్మాయిలు కూడా ఆవలింతలతో నిద్రపుచ్చేశాడు. క్లయింట్కి నేనే సమాధానం చెప్పాలయ్యా? వీళ్ళందరినీ ఎవరు పనిలో పెట్టారయ్యా? హలో, చెప్పమ్మా. ఏంటి, ఆర్డర్ చేసిన పిజ్జా ఇంకా రాలేదా? సరే, నేను వెంటనే చెక్ చేస్తాను. ఓకే, కూల్ 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 కూల్. ఇదొకరితే. ఏంటయ్యా? సార్, ఈ పిజ్జా నెంబర్ ఎక్కడో. పిజ్జానా? నేను అడిగింది ఏమైందయ్యా? లేదు, ఏం జరిగిందో చెక్ చేసి చెప్తాను. నువ్వు ఒక టీం లీడర్వి, నీకు సిగ్గుగా లేదు? స్టూపిడ్ స్టూపిడ్ ఇడియట్, గుడ్ ఫర్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్. ఇలా చూడు, హెచ్ఆర్ మేనేజర్స్ జంటగా తొంగున్నారు. మీరంతా హెచ్ఆర్ మేనేజర్స్, సిగ్గుగా లేదు? హలో సార్, ఇదెవరు మొహం? ఎవరు సార్? సార్, నేనే నిద్రపోతున్నాను సార్. నేను నిద్రపోవడం వల్లే వీళ్ళు నిద్రపోయింది కనిపెట్టలేకపోయాను. బాటిల్తో కొట్టానంటే దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? లుక్,
వీడే అన్ని చేసేసి ఏమీ తెలియనట్టు నవ్వుతున్నాడు చూడు. వీడిని మళ్ళీ ఎక్కడ చూస్తే నిన్ను డిస్మిస్ చేస్తాను. ఏ హాయ్. కెన్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్? చూడు అయిపోయింది. థాంక్యూ. ఇట్స్ ఓకే డార్లింగ్. వీడు ఆవలిస్తే వీడి పక్క వాళ్ళకి ఆవలింత వస్తోంది. ఇది ఆఫీసు మొత్తం వ్యాపించింది. ఎప్పుడూ చురుకుగా తిరుగుతూ ఉండే నన్నే అటాక్ చేశాడే. సార్ ఏం సార్ ఇంత డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్రపోలేదా? సారీ మామ, ఆ బక్కోడికి నేనెంతో చెప్పి చూశాను. నిన్ను తీసేపోతే వాడి ఉద్యోగం పోతుందట. నువ్విక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాతే ఆఫీస్ అంతా నిద్రపోతుందని చెప్తున్నాడ్రా. మీ బాస్ నన్ను పిలిచి వీడియో కూడా వేసి చూపించాడ్రా. ఈ ఆవలింతల వల్లే కదా ఆ ఆఫీసులో కూడా నేను తీశారు. నాకేదో భయంగా ఉందిరా. ఏవైనా జరగకముందు ఒక మంచి డాక్టర్ని కలవరా. థ్యాంక్స్ రా జాబ్ ఇప్పించినందుకు. రేయ్ మిస్ యూరా. ఆవలింత ట్రావెల్ అవుతోందా? నమస్తే సార్. రిపోర్ట్స్ అన్నీ అన్యూజువల్గా ఉన్నాయి. ఒక సాధారణ ఆవలింతకి ఇన్ని చేంజెస్ వస్తాయి డాక్టర్? ఇది సాధారణ ఆవలింత కాదు. చూడండి, 2008లో సౌత్ కొరియాలో షివు అనే అమ్మాయి ఒక రోజుకి 3 సార్లు ఆవలించేది. 3 సార్లు ఆవలిస్తే ఏం సమస్య వస్తాయి డాక్టర్? ఇది చూడండి. తన ఆవలింత వల్ల హోటల్లోని థింగ్స్ అన్ని ఏ విధంగా ఎగిరిపోతున్నాయో చూడండి. దిస్ ఈస్ అన్బిలీవబుల్. అదే అమ్మాయి ఇంకో రోజు ఆవలించడానికి ముందు ఏం చేస్తుందో చూడండి. తన కళ్ళు చూడండి, ఒకలా చేస్తుంది కదా. కనుబొమ్మలు ఎగరేస్తుందా? ఆ ముక్కు చూడండి, నోరు ఒకవైపు లాగుతుంది చూసారా? ఇవన్నీ అయిన తర్వాతే సమస్య మొదలవుతుంది. డాక్టర్ అడ్మిట్ అవ్వాలా? ఆపరేషన్ ఏమైనా చేయాలంటారా? ఈయన డాక్టర్ మహేంద్ర ఈ ఆవలింతల గురించి పెద్ద లెవెల్లో రీసెర్చ్ చేస్తున్నారు. డాక్టర్ ఎనీ ప్రాబ్లం? యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ధైర్యంగా వెళ్ళండి, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకేదో అనుకోని కంగారు పడ్డాను. అమ్మకి చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. ఆ అమ్మాయికి ఈ ప్రాబ్లం క్యూర్ అయిందా డాక్టర్? అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి ఈ ప్రాబ్లం వచ్చిన కొద్ది రోజులకే చనిపోయింది. ఇంకా నిద్రపోతున్నాడు. ఏ టైం అయిందిరా, ఆఫీస్కి వెళ్ళవా? లేవరా లేవరా అంటే మా ఆఫీస్ లో ఒక మ్యాటర్ జరిగిన తర్వాత చెప్తాను. ఇప్పుడు నన్ను నిద్రపోని. అదంతా సాయంత్రం మాట్లాడుకోవచ్చు. లే, టైం అవుతోంది. మోహన్, షేర్ మార్కెట్ బాధ్యతే లేదు, ఎవ్వరూ తీసి పడేయడం లేదు. దారులు చెత్తపడేశాడు. సూపర్, కంగ్రాచులేషన్స్. అవును, మీరంతా ఎవరు? మేము క్లీన్ కంట్రీ మూవ్మెంట్ నుంచి వచ్చాం.
మీలాగే అందరూ అనుకుంటే ఈ దేశమే శుభ్రంగా ఉంటుంది. చాలా మంచి పని చేస్తారు సార్. పాల్కోవా తినండి. దేనికి ఇదంతా దేనికి? మీకోసమే తినండి ఫుల్గా ఫుల్గా. హలో, దీన్ని మీ తాతగారు వచ్చి తీసి పడేస్తారా? కాదు, నా పెళ్ళం వచ్చి పడేస్తుంది. అయ్యో, దీన్ని పడేస్తే నన్ను పెళ్ళ అనుకుంటాడేమో. మేడం, చెత్త తీసేసాను. చెత్త కొండి. వెరీ గుడ్. వేయబోతున్నాను. గుడ్ సిటిజన్. వేయబోతున్నాను. వేసేసాను. అది ఈయనలాగా. పాల్కోవా. కూర్చోండి. ఇక్కడే ఉంటాను. ఏ, అక్కడ బెంచ్ మీద ఒకడు కూర్చున్నాడు చూడు, వాడికి పాల్కోవా ఇచ్చి ఒక సెల్ఫీ తీసుకోండి. సంజీవ్ సూర ఎంత మంచివాడు. చెత్త నువ్వు పడేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. హలో, ఏం చేస్తున్నారు? చెత్త తీసి పడేసింది ఈయన. చెత్త వేసిన ఇతనికి ఎందుకు ఇచ్చారు? నువ్వు శుభ్రం చేయలేదా? వాళ్ళేదో తెలియకేస్తే నువ్వు సిగ్గు శరం లేకుండా తినడమేనా? ఇచ్చారు, తిన్నాను. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసేలా ఉన్నాడు. బాగా అడగండి మేడం. నా పాలకోవా. ఏంటిది అసహ్యంగా లేదు? హలో, ఏంటిది ఓవర్ గా ఉంది? ఒక పాలకోవాకి ఇంత బిల్డప్? ఇదిగో నీ పాలకోవా. తిన్న పాల్కోవాకి ఏదైనా పని చేసి వెళ్ళు. గైస్, ఏం పని చేయాలి? ఒక ప్యాకెట్ పాల్కోవా తినేశాడు, సో బాగా పని చేయించి పంపించండి. పాల్కోవా తినే సంజయ్ని లారీ ఎక్కించండి. ఏం పని? మొహమ్మద్ పడతా. వెళ్దామా? ఓకే. హలో, ఏం చేస్తున్నావు? వచ్చేదారంతా చెత్తగా ఉంది, అందుకే అవన్నీ బ్యాగ్ లో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నాను. తాగుబోతోళ్ళు రోడ్డు మీద పడేస్తున్నారు. మందుతో పాటు బాటిల్ కూడా మింగియాల్సింది. తన బ్యాగ్ లోకి కోట బాటిల్ ఇలాగే వచ్చిందా? అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానే.